ఏంటి ఫిష్ ఫీడ్ ట్యాంక్ ఏంటి నాకు అదమైనట్టు చెప్పాను. అయితే రాజులపేట అనే ఏరియాకి మేము పట్టుబడికైతే వచ్చాము. కొంతమంది వల్లాగుతూ ఉండగా నన్ను అయితే రాజుగారు బోట్ తోలేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఆయన తీసుకెళ్లారు. ఈ బోట్ వచ్చేసి వాటర్ ఫ్లోటింగ్ బోట్ అనమాట. చూడండి ఎలా ఊగుతుందో. ఇంకా నా చేతిలో ఉన్న చేపలకైతే వేస్తారు. వెల్కమ్ టు మా ఛానల్ జేఆర్కే కొల్లేరు. ఈ బోట్ కు రెండు వైపులా అయితే పడవల్లో కట్టి చేపలకు వేయాల్సిన పిల్లెట్స్ అయితే వేసేసారన్నమాట. రెండు బోట్లలో ములిగేసారు. మీరు మురిగిపోద్ది అనుకోవచ్చు, కానీ ములగదండి. వీళ్ళకి డైలీ అలవాటు అయినండి. చూడండి హ్యాండిల్ అనమాట. అది చేతి హ్యాండిల్ తో వేయాలి. ఆ బోట్ ఏమాత్రం తేడా వేసినా తిరిగి తిప్పి కొడతా ఉంటది హ్యాండ్. ఇక మనోళ్ళు స్టార్ట్ చేశారు వేయడం చెరువులో. ఈ ఫీడ్ వచ్చేసి వీటిని పిల్లెట్స్ అని పిలుస్తారు. వీటిని ఏ చేపలకి వేస్తారంటే రూప్చందు, పంగాసు, తెల్ల చేపలు కూడా ఇవి ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఈ పిల్లెట్స్ అయితే చెరువు మొత్తం చల్లాలి. సరుకంతా చెరువులో మొత్తం చుట్టూరు తిరుగుతుంది కాబట్టి చేపలని బోటు వాటర్ ఫ్లోటింగ్ కాబట్టి కాస్త స్లోగానే వెళ్తుంది. బోట్ అయితే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఇలా వేసుకెళ్ళడానికి, రెండు ఆక్సిజన్ లేనప్పుడు చెరువు అంతా తిరిగినప్పుడు చేపలకు ఆక్సిజన్ అనేది అందుతూ ఉంటాయి. బోటు నీటిలో తిరగడం వల్ల నీటి అలలకు చేపలు ఆడుకుంటూ ఉంటాయి. మార్నింగ్ టైమ్ లో చేపలకు ఆక్సిజన్ అందక చెరువు గట్టు అంచులు వచ్చి ఆక్సిజన్ అందక తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ బోట్ వల్ల ఉపయోగం పిల్లెట్లు చూడండి. దగ్గర నుంచి చూస్తే ఎలా ఉన్నాయో బఠానీ గింజలాగా అయితే కనిపిస్తున్నాయి. వీటిని చెరువు అంతా చల్లడం అయితే దగ్గర పడింది అనమాట. మేము ఇటు చల్లుతూ ఉండగానే వెనక వైపు నుంచి అయితే చేపలు వచ్చి వాటిని తింటూ ఉన్నాయి. చెరువు చూడండి చూడడానికి ఎంత బాగుందో. ఈ చెరువు వచ్చేసి ఎన్ని ఎకరాలు ఉంటుందో కామెంట్ అయితే చేయండి. చేతిలో వాటిని అయితే బఠానీ గింజలాగా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నా బోట్ డ్రైవింగ్ అయితే ముగింపుకి అయితే వచ్చింది. చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. వాటిని అయితే ఆక్సిజన్ లేనప్పుడు వాటిని యూజ్ చేస్తూ ఉంటారు మార్నింగ్ టైం లో. రోజు తిరగైతే కాబట్టి నన్ను అయితే వీటి డ్రైవింగ్ అయితే పంపించారు. కొంతమంది అయితే వల్లాగుతూ ఉన్నారు. ఈ రెండు పడవలు కట్టుకుని వారకైతే నేను వచ్చేస్తున్నాను. బోటు వెళ్తూ ఉండగానే చూడండి బోటు ఇంజిన్ అయితే ఎలా ఊగుతుందో. అంటే ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం జేఆర్కే కొల్లేరు అన్న పేజ్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చెరువులో చేపలకు సంబంధించి మరియు కొల్లేరులో నివసించే మత్స్యకారుల గురించి నేనైతే వీడియోస్ తీస్తున్నాను. మీరు కొట్టే లైక్, మీరు ఈ వీడియో షేర్ చేసి కొంచెం సపోర్టబుల్ గా ఉంటుంది. ప్లీజ్ నన్ను అయితే ఫాలో చేయండి. ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఆర్కే.